అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాదాపు 3 సంవత్సరాలుగా పక్షులు బతకాలంటూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా మనుషులు తయారు చేసినటువంటి పక్షుల గూళ్లను తయారు చేయించి స్వయంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా పంచుతూ వాటిని పక్షులు ఏవైతే ఉన్నాయో వాటిలో చేరి ఆహారం కావచ్చు, లేదంటే అక్కడ జీవించడానికి కావచ్చు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అనంతపురం నగరానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి. ఇదే అంశానికి హార్వర్డ్ వరల్డ్ రికార్డు కూడా నమోదైనటువంటి నేపథ్యం. మరి అసలు ఇటువంటి కార్యక్రమం ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది, అందులో మన ప్రకృతికి ఏమి చేయాలనే తపనతో ముందుకెళ్తున్నాడు అనిల్ కుమార్ రెడ్డి. ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మొత్తం మీద అయితే మీకు కంగ్రాచులేషన్స్. మీకు ఇంత పెద్ద ఎత్తున ఎస్పెషల్లీ పక్షుల విషయంలో ఇలా ఆలోచన చేయాల్సిన అవసరం ఏమిటి అసలు? మేము అనంతపురంలో డిస్కవర్ అనంతపురం గ్రీన్ ఆర్మీ తరఫున గ్రీన్ అనంతపురం అనే ఒక కాన్సెప్ట్తో వివిధ కార్యక్రమాలు మొదలుపెట్టాం. అందులో భాగంగా మొక్కలు నాటడం, పెరిగిన చెట్లను కాపాడడం, అదేవిధంగా పక్షుల్లో. సో పక్షుల గురించి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, గత 4 సంవత్సరాల్లో మన నగరంలో సుమారు 14 నుంచి 1500 మహావృక్షాలు నరికేశాం. రోడ్డు విస్తరణ అయితేనేమి వివిధ కారణాలకి. సో ఈ పక్షులకి ఇల్లు వచ్చి ఆ చెట్లే. సో ఇన్ని వందల్లో చెట్లు నరికేసినప్పుడు ఈ పక్షులకు ఇల్లు లేకోకుండా అయిపోయింది. సో దాంట్లో నుంచి ఆ ఆలోచనలో నుంచి పుట్టిన కార్యక్రమం హోమ్ ఫర్ బర్డ్స్. సో అందుకు మేమేం చేసినాము, ప్రకృతి సిద్ధంగా ఏ విధంగా అయితే పక్షులు పక్షిగూడు చేసుకుంటాయో అదేవిధంగా కేవలం టెంకాయ పీసు మాత్రమే, ఇంకేమీ ఉండదు దీంట్లో. టెంకాయ పీసుతో ఈ గూళ్ళని కన్యాకుమారి, అలపిలో, కేరళ అండ్ తమిళనాడులో చేయించి అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించి అందరికీ పంచడం మొదలుపెట్టాం. సో ఇది 3 సంవత్సరాలుగా చేస్తూ వచ్చాము. మరి ఇది కట్టిన వెంటనే ఇందులో పక్షులు వస్తాయా అంటే రావు. ఇదేమి మ్యాగ్నెట్ కాదు. సో ఇది కేవలం 85% పూర్తి చేసిన ఒక పక్షి గూడు. మిగతా 15% ఆ పక్షి వచ్చి చేసుకుంటుంది, లోపల కట్టి పుల్లలు, బూజు అవి ఇవి పెట్టుకొని. సో అన్ని దగ్గరికి వస్తాయంటే రావు. ఇప్పుడు మేము కట్టిన సుమారు 1,40,000 పక్షి గూళ్ళల్లో కేవలం 1,00,000 గూళ్ళల్లోనే పిచ్చుకలు కానీ వివిధ పక్షులు గుడ్లు పెట్టుకున్నాయి. మరి మిగతా వాటిలోకి ఎందుకు రాలేదు అంటే అవి నాన్ ట్రస్టెడ్ ఏరియాస్లో కట్టిండొచ్చు, లేక కోతులు ఎక్కువ ఉండిండొచ్చు, ఉడతలు ఎక్కువ ఉండిండొచ్చు. సో అందుకోసము మరి ఏ దాంట్లో వస్తాయో తెలియదు కాబట్టి ఊరంతా కట్టాల్సిన పరిస్థితి. ప్లస్ మా ధ్యేయం ఏమంటే అర్బన్ స్పారోస్, ఊర పిచ్చుకలు. ఈ ఊర పిచ్చుకలు మనమందరము వినేదేమంటే టీవీ టవర్లు వచ్చినాయి, పిచ్చుకలు కనపడడం లేదు అనేది. మరి మేము కట్టిన ప్రతి చోట పిచ్చుకలు ఎక్కడి నుంచి ప్రత్యక్షమవుతున్నాయి? బేసిక్లీ పిచ్చుకలు ఎక్కడ ఉండేటి అవి అక్కడే ఉన్నాయి. కానీ మనం నగరంలో ఇదివరకు మాదిరి ఆ పిచ్చుకలకు ఆహారం కానీ ధాన్యాలు కానీ వేయడం మానేశాం. మనం ఒకప్పుడు అన్నం తిని చేతులు పల్లెల్లో ఇట్లా ఇదిలిచ్చేవారు. ఆ మెతుకులే పిచ్చుకలకి ఆహారం అయ్యేది. ఈరోజు మనం అవన్నీ ఏం చేయము. సో ఎక్కడైతే మనము పక్షిగూళ్ళు కట్టి వాటికి ఒక ఆవాసం మాదిరి కల్పిస్తామో, ఎక్కడైతే మనం ఈ పక్షులకి కొర్రలు మిగతా ఆహారం ఉంచగలుగుతామో, ఎక్కడైతే ఎండాకాలం ఈ పక్షులకి నీళ్లు పెట్టగలుగుతామో అక్కడికి పక్షులు వస్తాయి. సో ఇది ప్రకృతి సిద్ధాంతం. దాన్ని ఎన్ని వేల టీవీ టవర్లు వచ్చినా ఏమీ కాదు. సో ఇది మనము ప్రతి నగరంలో అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉండాలని మేము చాలామంది హౌసెస్, కాలనీసు, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలకి ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే గవర్నమెంట్ కళాశాలలు, కాలేజీలో పోతే మా పక్షిగూళ్ళు ప్రత్యక్షమవుతాయి. సుమారు మేము కట్టిన ప్రతి ఒక్క స్కూలు, కాలేజీలో ఈరోజు ఆ వరండాల్లోనూ ఆ కారిడార్లోనూ వందల సంఖ్యలో పిచ్చుకలు తిరుగుతున్నాయి. సో అందుకు దీన్ని హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు గుర్తించడం, ప్రపంచంలోనే 1,40,000 మనిషి చేసిన పక్షిగూళ్ళు ఉన్న ఏకైక జిల్లాగా మనకు అనంతపురానికి గుర్తింపు రావడం చాలా చాలా సంతోషం. ఇది మేము యాక్చువల్గా కేవలం 5,000 గూళ్ళతో చేద్దామని అనుకొని దిగిన ప్రాజెక్టే అయినా దీని స్పందన చూసి ప్లస్ దీని సక్సెస్ రేషియో చాలామంది అనొచ్చు, మరి 40,000 పక్షి గూళ్ళల్లో రానే లేదు కదా పక్షులు అంటే, అదే సక్సెస్ రేట్ మాకు. అన్నిట్లోనూ పక్షిగూళ్ళు వచ్చేటట్లుంటే అది వేరే విషయం. సో మేము అనుకోనింది కనీసం 25% అంటే 10 గూళ్ళల్లో 2 గూళ్ళల్లో పిచ్చుకలు వచ్చినా కానీ దాని జనాభా పెరిగితే, ఈ పక్షుల జనాభా పెరిగితే మన ప్రకృతికి ఎంతో మంచి చేయగలుగుతాం. ఎందుకంటే ఈరోజు మనము మన ఊర్లో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ నాటిన చెట్లల్లో కేవలం 10% మాత్రమే మనుషులు నాటిండేటివి. మిగతా చెట్లన్నీ పక్షులు నాటిన చెట్లు. అందుకోసం చెట్ల సంపద పెరగాల అంటే ఎక్కడైనా సరే పక్షుల సంఖ్య కూడా పెరగాల. సో అందుకోసము మనము అన్ని చోట్ల పోయి మొక్కలు నాటలేం కాబట్టి పక్షుల్ని మనం కాపాడగలిగితే, మనము నాటలేని చోట పక్షులు పోయి
చెట్లు నాటే కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు గ్రీన్ అనంతపురం, హరిత అనంతపురం అయ్యేందుకు సాధ్యం అవుతుంది. కాబట్టి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు ఈ 3 సంవత్సరాల్లో ఈ పక్షిగూళ్ళ కోసం దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టినాం. ఖర్చు అని అందరు అంటారు, నేను ఇన్వెస్ట్మెంట్ అని అంటాను. ఎందుకంటే మన అనంతపురంలో మొక్కలు, పక్షులు ఇవన్నీ ఎక్కువయ్యి ప్రకృతి పరంగా పాజిటివ్గా ఉన్నప్పుడు నా తరం, నా నెక్స్ట్ తరం, నా మరో 2 తరాల వాళ్ళు ఈ ఊర్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది, పచ్చదనం పెరిగేదానికి అవకాశం. అందుకే నేను అంటాను, మనం పక్షుల కోసము, మొక్కల కోసము ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా మన నెక్స్ట్ తరము, ఆ నెక్స్ట్ తరం వాళ్ళు దాని బెనిఫిట్స్ పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళకి చేతనైనంత మొక్కలు నాటడం, పక్షులకు గూళ్ళు కట్టడం. మీకు ఎవరైనా సరే పక్షి గూళ్ళు కావాలంటే ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటలకి మా ఇంట్లో ప్రతిరోజు పక్షిగూళ్ళు పంచుతూనే ఉంటాం. ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళచ్చు. సో ముఖ్యంగా మీ అంబిషన్ ఏంటి, ఏమి టార్గెట్ ఏంటి? అందులో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లలకి కూడా, ఎందుకంటే తల్లిదండ్రులు ఏ రకంగా చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే వారికి, ఎందుకంటే పక్షుల గురించి కానీ ప్రకృతి గురించి కానీ, ఎందుకంటే తల్లిదండ్రులే మొదటి గురువులుగా, వాళ్ళు ఏం చెప్తే బాగుంటుందండి? ఈరోజు చాలామంది కంప్లైంట్ చేసేది ఏమంటే, మా పిల్లలు మొబైల్ ఫోన్కే అంకితం అయిపోయినారు, ఐప్యాడ్కే అంకితం అయిపోయినారు, ట్యాబ్లెట్కే అంకితం అయిపోయినారు. ఎస్, టెక్నాలజీ అనేది మంచి చెడు రెండూ ఉంటుంది. సో టెక్నాలజీకి దూరంగా ఉండాలి అంటే దాని బెస్ట్ ఆల్టర్నేటివ్ ప్రకృతి. ఈరోజు మేము చాలా స్కూళ్ళల్లో వేల కార్యక్రమాలు పెట్టి, ఈ పక్షిగూళ్ళ అవగాహన కార్యక్రమాలు పెట్టి ఈ పిల్లల చేత ఈ పక్షిగూళ్ళు కట్టించాం. ఎక్కడెక్కడైతే పక్షిగూళ్ళు పిల్లలు వాళ్ళ ఇళ్లల్లో కట్టి అందులో గుడ్లు పక్షులు పెట్టి చిన్న పిచ్చుకలు మళ్ళా వచ్చినాయో అక్కడంతా ప్రతి పిల్లాడు కనీసం 1 గంట సేపు ఆ పక్షిగూడు దగ్గర టైం స్పెండ్ చేస్తున్నాడు ఈరోజు, తన మొబైలు, ట్యాబ్లెట్ పక్కన పెట్టి. అంటే ఆ క్యూరియాసిటీ, నేచర్ క్యూరియాసిటీ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏ పిల్లోడైతే మొక్క నాటినాడో ఆ మొక్క పెరిగేది తనకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అందుకే మేము స్కూళ్ళల్లో సీడ్ పెన్స్ అని పంచాము. అందులో వెనకాల కూరగాయల విత్తనాలు ఉంటాయి. ఆ కూరగాయల విత్తనాలు వాళ్ళు పండించి ఆ కూరగాయలు వాళ్ళు తినడం అనేది ఒక ప్రత్యేక అనుభూతి. ఎప్పుడైతే మనం పిల్లల్ని ప్రకృతికి దగ్గరగా తెస్తామో అప్పుడు వాళ్ళు మొబైల్స్కి, ట్యాబ్లెట్స్కి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి అనేది ఇట్స్ 100 times మోర్ ఇంట్రెస్టింగ్, ఫ్యాసినేటింగ్ దెన్ టెక్నాలజీ. హార్వర్డ్ వరల్డ్ రికార్డ్ సాధించడం ఎలా ఉంది, మీ అనుభూతి ఏంటి? ఇది యాక్చువల్గా మాది 2వ వరల్డ్ రికార్డు. అనుభూతి ఏమంటే ఇది కొంచెం కష్టసాధ్యమైన పని. అంటే ఒక టీం వస్తుంది, అంతా చెక్ చేసుకుంటుంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా స్క్రూటినైజ్ చేస్తుంది. ఫస్ట్ ఏషియా టీంకి పోతుంది, ఏషియా నుంచి ఢిల్లీకి వస్తుంది, ఢిల్లీ టీం వచ్చి ఇక్కడ క్రాస్ చెక్ చేసుకుంటుంది. దాని తర్వాత మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ని క్రాస్ చెక్ చేసుకుంటుంది. దాని తర్వాత మేము ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో అక్కడికి ఒక టీం వెళ్ళింది. సో ఇవన్నీ చేసిన తర్వాత కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, దాదాపు 4-5 నెలలు పట్టింది ఈ ప్రాసెస్కి. ఫైనల్గా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు జెన్యూన్ అని ఫీల్ అయినారో అప్పుడు దే హ్యావ్ గివెన్ దిస్ వరల్డ్ రికార్డ్ టు అస్. ఏం చెప్తారు మేడం? మీరు కూడా అనిల్ కుమార్ రెడ్డి చేసినటువంటి పక్షిగూళ్ళని ఇంటిలో మొత్తం అంతా ఏర్పరచుకున్నారు. అనిల్ కుమార్ రెడ్డికి అవార్డు రావడం, దీన్ని ఎలా చూస్తారు? మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ 3 years బ్యాక్ మేము ఈ ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడ నేను పిచ్చుకలు రావడం చూశాను. బట్ నాకు ఇట్లా గూళ్ళు ఇలా ఉంటాయని తెలియదు నాకు ఫస్ట్. మాకు ఇంటికి ఒక పూజ చేయడానికి ఒక పురోహితుడు వస్తే ఆయన అనిల్ గారి గురించి చెప్పినారనమాట. మీరు ఇలా, నేను ఒక అట్ట ముక్కల్ని తయారు చేసి అట్టపెట్టెల్ని వేలాడేసానమాట, కొంచెం హోల్ పెట్టి అట్లా. అది చూసి ఆయన పురోహితులు చెప్పారు, అక్క ఇది ఇట్లా ఇస్తున్నారు వీళ్ళు గూళ్ళు అని. అందుకని ఫస్ట్ టైం నేను నెంబర్ తీసుకొని అనిల్ గారిని కలవడం జరిగింది. చూసిన తర్వాత అనిల్ కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత నాకు ఇంకా ఆయన ఓన్ బ్రదర్ అయిపోయారు. మేము కూడా ఇంకా దాంట్లో భాగస్వామ్యం అయిపోయాము. అనిల్ కృషికి, చేసే మంచి పనులకి ఆయనకి అవార్డు అనేది చాలా చిన్నది. ఇంకా ఇంకా ఎన్నో జీవితంలో ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము. అండ్ పక్షులు అయితే ఇంకా మాకు చాలా నేస్తాలు అయిపోయాయి, మా ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాయి. ఉదయం నిద్ర లేపుతాయి, రాత్రి సాయంత్రం 6:30 వరకు మా ఇంట్లోనే తిరుగుతుంటాయి అవన్నీ. ఆ శబ్దాలు వింటూ మేము ఫోన్లు చేసినా కూడా అవతల మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్తుంటారు, ఆ ఫోన్ శబ్దం, పిచ్చుకల శబ్దాలు విని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. మీరు చాలా అదృష్టవంతులు, ఇలా నేచర్లో బ్రతుకుతున్నారని. మేము నేచర్ని ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు నేచర్ బాగా మనకి మంచి వాతావరణం ఉండాలి అంటే ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ పక్షుల్ని కాపాడే విధంగా, నేచర్ని కాపాడే విధంగా వెళ్ళాలంటారా ముందుకి? తప్పకుండా అండి. నేచర్ లేకపోతే మనం లేము.
నేచర్కి మనం బిడ్డలు లాంటి వాళ్ళము. సో మన తల్లిని మనం ఎలా కాపాడుకుంటామో నేచర్ని అలా కాపాడుకోవాలి. నేచర్లో పక్షులు, పశువులు, జంతువులు అవన్నీ భాగస్వాములే. మనకెంత రైట్ ఉందో భూమి మీద బ్రతకడానికి వాటికి కూడా అంతే రైట్ ఉంది. వాటిని ఇది చేయడం, నాశనం చేయడం అనేది మనల్ని మనం నాశనం చేసుకోవటమే. వాళ్ళని మనం దూరం చేసుకున్నామంటే పక్షుల్ని, జంతువుల్ని, నేచర్ని, మనం కూడా బ్రతకడానికి ఆస్కారం ఉండదు ఈ భూమి మీద. సార్ ఏం చెప్తారు సార్ అనిల్ కుమార్ రెడ్డి చేసే ఈ కార్యక్రమాన్ని గురించి ఏం చెప్తారు? అనిల్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషను. తెలియని వాళ్ళకి కొంచెం తెలుసుకొని దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా చాలా ముందుకు వెళ్ళారు ఆయనతో పాటు. మేము కూడా అలాగే ఈ నేచర్ కోసమే మేము చెట్లు పెంచడము, ఆ పక్షులన్నీ నేచర్లో ఉన్నట్లే మా ఇంట్లో ఉండాలనే ఫీల్తోని తీగలన్నీ పెంచాము. యాక్చువల్గా మాకైతే గార్డెనింగ్ ఇదంతా ముందు నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉన్నింది. నేను ఒక రైతు బిడ్డనే కాబట్టి నాకు నేచర్ అంటే చాలా ఇష్టమే. ఈ విధంగా మేము మా ఇంటిని నేచర్ లాగే పెట్టుకున్నాం. అది అద్దె ఇళ్ళల్లో ఉన్నా కూడా వీధి మొత్తం మేము చెట్లు నాటించేవాళ్ళం. మేము ఎక్కడ ఏ వీధిలో అద్దెకుంటే ఆ వీధి మొత్తం చెట్లు నాటించేవాళ్ళం. ఏ చెట్లు అక్కడ పెరిగిన చెట్లన్నీ చాలా మటుకు మేమున్న ఇళ్ళ దగ్గరంతా పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయినాయి. ఇప్పుడు మేము వెళ్తూ కూడా ఇవన్నీ మేము నాటిన చెట్లే అనుకుంటుంటాం. అలా ప్రతి ఒక్కరూ ఒక చెట్టు, 2 చెట్లు నాటగలిగితే అసలు ఈ సమస్యనే ఉండదు అని మేము అనుకుంటుంటాము. పొల్యూషన్ నుంచి కూడా మనం బయటపడవచ్చు. అండ్ ప్రకృతిని ప్రతిరోజు ఇంకా మనము అందులోనే మేము 90% మేము ఇంట్లో గడపము. ఎప్పుడు ఇక్కడే వరండాలోనే ఎక్కువ తినటము, అంతా ఈవినింగ్ కూడా ఇక్కడే కూర్చొని స్నాక్స్. మాకు ఎప్పుడు ఇలా కళ్ళ ముందర పచ్చదనం ఉండాలి, పక్షులు ఉండాలి. అది మా జీవితం అండి. ఇది మొత్తం మీద అయితే ఉంది అనంతపురానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి చేసే ఈ కార్యక్రమం అనేది చాలా అద్భుతమైనదని చాలామంది చెప్తూనే. అనిల్ కుమార్ రెడ్డి అయితే మాత్రం గత 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున మేము అనుకున్నది ఒకటైతే మాత్రం మరి మా సక్సెస్ రేట్ చాలా పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా ఇటువంటి అంశాల్లో చిన్న పిల్లల్ని కూడా కలిపితే, ఎందుకంటే ఎస్పెషల్లీ వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, వారికి కూడా ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ ఫోన్, టీవీ, ఇట్లా ట్యాబ్లెట్ ఇటువంటి వాటితో బిజీగా ఉండేటువంటి చిన్నపిల్లలు ఈ ప్రకృతి ఏదైతే ఉందో మొక్కలు పెంచే విషయంలో కావచ్చు, పక్షులను పెంచే విషయం, ఇటువంటి వాటిలో కనుక వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చాలా అద్భుతంగా ఫీల్ అవుతారని వారికి మంచి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రకృతిని కాపాడాలి అంటే మాత్రం చెట్లు ఎంత ముఖ్యమో పక్షులు కూడా అంతే ముఖ్యము. కాబట్టే మేము బయట నుంచి ఎక్కడి నుంచో ఆ పక్షి గూళ్ళను తెప్పించి పెద్ద ఎత్తున వీటిని ఏర్పాటు చేస్తున్నామని, అనంతపురమే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఎక్కడ అడిగినా ఎవరు అడిగినా కూడా వారికి అందివ్వడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, అందులో ఈ వరల్డ్ రికార్డ్ ఇది 2వది కావడం అనేది మాకు చాలా మంచి బూస్టప్ ఇస్తోంది అని చెప్పేసి అనంతపురానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV అనంతపురం.